పథకాల్లోనే నువ్వు ఎండలో కూడా నిలబడలేనోడు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. మేము నువ్వు 67 లక్షలే ఇచ్చావు, 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు, నేను బొత్స సత్యనారాయణకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎక్కడుందా సంఖ్య చెప్పు. ప్రభుత్వంలో మేమున్నాం. ఈ రోజుకి జూన్ 12, 2025 సంవత్సరం నాటికి అడ్మిషన్స్ పొందినటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67,52,000 మంది ఉన్నారు విద్యార్థులు. ఇంకా విద్యార్థులు 1వ తరగతిలో చేరుతారు. అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. అలానే 6వ తరగతిలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రారంభమయ్యాయి. స్కూల్స్ నిన్న 12వ తారీఖు నుంచి తెరిచారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా తెరిచారు. ఇప్పుడు నుంచి ప్రారంభమయ్యాయి. అడ్మిషన్స్ ఎంతమంది అయ్యారు అనేది ఈ నెలాఖరు తెలుస్తుంది. జూన్ ఎండింగ్ నాటికి మొత్తం విద్యార్థులు 1వ తరగతిలో ఎంతమంది, 6వ తరగతిలో ఎంతమంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంతమంది అనేది జూన్ నెలాఖరి తెలుస్తుంది. కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏదో ఎద్దీనింద్రా అని ఎవడో చెప్తే ఆవిడే గొంతుని కట్టేయండి అంటాడు. ఎద్దీనిందని ఎవడు చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. గొంతుని కట్టేయండి అని ఎవడు చెప్తాడు? ఈ పిల్ల సైకోలు చెప్తాడు. ఎద్దు ఏండవ ఏంటి, గొంతుని కట్టడం ఏంటి అని ఆలోచన కూడా చేసేటటువంటి వ్యక్తులు కూడా ఆ వైసీపీ పార్టీలో ఉంటారు. మేము ఈరోజు 8,570 కోట్లు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? 67,52,000 మంది విద్యార్థులకి ఇచ్చాం. ఇంకా మేము ఇవ్వబోయేది ఇంకా ఉంది. 1వ తరగతి విద్యార్థులకి ఇస్తాం, 6వ తరగతి విద్యార్థులకి ఇస్తాం, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇస్తాం. వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి? ఆఫ్టర్ అడ్మిషన్. కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి. మేము ఆ రోజు ఎన్నికల ముందే చెప్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇస్తాం, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురుంటే నలుగురికి ఇస్తాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 28 ఈ 67 లక్షల్లో కూడా 28 లక్షల మంది తల్లులకి ఒకడే పిల్లలు ఉన్నారు. చూడండి ఇది. ఎందుకు ఈరోజు మేము పిల్లల్ని ఎక్కువ కనాలని చెప్తున్నామో ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి. అలానే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. 12 లక్షల చిల్లర ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు 2,10,000 పైచిలుకున్నారు. చూసారా? అంటే ఒక పిల్లలు 28 లక్షలు ఉంటే ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు 2,10,000. అలాగే ఒక పిల్లవాళ్ళు ఉన్నవాళ్ళు 28 లక్షలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు 12 లక్షలు. అంటే ఎంత తేడా ఉంది? 14 లక్షలు తేడా ఉంది.